హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే, ఇది గనక మనం బ్రేక్ఫాస్ట్గా తింటే 10 రోజుల్లో ఖచ్చితంగా 2 కిలోలు అయితే వెయిట్ లాస్ అవుతారండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఎలాంటి ఫ్యాట్ బాడీ అయినా కూడా 2 కిలోలు ఖచ్చితంగా తగ్గుతారు. టేస్టీగా మనం బ్రేక్ఫాస్ట్ని తినచ్చు. దీన్ని తయారు చేసుకుంటానికి ముందుగా ఇక్కడ నేను 1 కప్పు ఓట్స్ని తీసుకుంటున్నాను. నేనైతే DiSano బ్రాండ్ తీసుకుంటున్నానండి. మీరు ఏ బ్రాండ్ ఓట్స్ అయినా ఇక్కడ తీసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది ఇంకా టేస్టీగా ఉండటానికి ఇక్కడ నేను వెజిటబుల్స్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయని, అలాగే ఒక చిన్న బంగాళదుంప, క్యాప్సికమ్, టమోటా, ఒక 2 పచ్చిమిరపకాయలని తీసుకొని వీటన్నిటినీ కూడా ఇలాగా మనం వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకోండి, మీకు సన్నగా ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వస్తాయి. నేను వాడే నైఫ్స్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నేను AGARO నైఫ్స్ని వాడుతున్నాను. ఇలాగా టమోటాకి పైన ఉన్న ఈ విత్తనాలు ఉన్నాయి కదండి, ఇది మాత్రం కంపల్సరీ తీసేయండి. ఈ రెసిపీకనే కాదండి, మీరు ఏ రెసిపీ తీసుకున్నా కానీ దాన్ని రిమూవ్ చేసేయాలి. అలాగే ఇక్కడ నేను క్యాప్సికమ్ చూపిస్తున్నాను కదా, ఈ క్యాప్సికంలో ఉన్న విత్తనాలు మొత్తాన్ని కూడా తీసేసి టమోటాని, క్యాప్సికమ్ని కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ని కూడా ఇలాగా మనం పొడుగ్గా వీలైనంత చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇలాగా సన్నగా ముక్కలు తరగటం వలన మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. అలాగే టమోటాలో ఉన్న ఈ ఎక్స్ట్రా సీడ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని రిమూవ్ చేసుకున్నాక కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలని చీలికల్లాగా తరుక్కోండి. తర్వాత స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండిని పెట్టుకోండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్లు ఆలివ్ ఆయిల్ని వాడుతున్నాను. మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా వాడుకోవచ్చు, లేదా వెన్నపూస అయినా వాడచ్చు. నెయ్యి, వెన్నపూస తిన్నందువల్ల మనకి ఒళ్ళేమీ రాదండి. అలాగే అది గుడ్ ఫ్యాట్ అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, అలాగే 1/2 స్పూను మినప్పప్పుని, అలాగే 1/2 స్పూను పచ్చిశనగపప్పు, అలాగే ఒక 2 స్పూన్లు పల్లీలని వేసుకుందాము. దీంట్లోకి మనకి అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యాక 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన బంగాళదుంప, క్యాప్సికము, అలాగే వీటన్నిటినీ కూడా మనం అన్ని వైపులకి తిప్పుకుంటూ ముందుగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా వేగాక లాస్ట్లో మనం టమోటాని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా తొందరగా మగ్గాలి అంటే ఒక చిటికెడు మాత్రమే పసుపు, అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చిటికెడు మాత్రమే ఉప్పుని వేసుకోండి. మీరు కొంచెం ఉప్పు తక్కువ తినండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చాలా వెయిట్ లాస్ అవుతారు. స్టార్టింగ్లో మనకి కొంచెం తినబుద్ధి కాదు, కాకపోతే ఫాస్ట్ రిజల్ట్ అయితే మనకు ఉంటుంది. అవన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరిగిన టమోటాని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఓట్స్ తీసుకున్నాం కదండి, ఇక్కడ నేనైతే ఒక 100 గ్రాములు ఓట్స్ని తీసుకుంటున్నాను. ఇవి లో ఫ్యాట్ ఓట్స్ అండి, 100% జీరో షుగర్ అన్నమాట. మనకి కడుపు కూడా ఫుల్ హెవీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ దాకా కూడా మనకి ఆకలి వేయదు. ఇలాగా ఓట్స్ మొత్తాన్ని కూడా వేసేసి ఈ కూరగాయ ముక్కల్లో ఇంకొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఏదైతే కప్పుతో మీరు ఓట్స్ తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలాగా ఇదంతా కూడా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడకపెట్టుకోండి. 2 నిమిషాల్లో మనకి టేస్టీ ఓట్స్ ఉప్మా తయారైపోయింది. మనం ఇక్కడ ఉప్పు తక్కువ వేసుకున్నాం కదండి, ఆ లోటు అనేది తెలియకుండా ఉండటానికి మనం స్టవ్ ఆఫ్ చేశాక ఒక అరచెక్క నిమ్మబద్దని పిండేసుకోండి. ఇది పుల్లగా ఉంటుంది కదా, దీనివల్ల మనకి ఉప్పు లేని లోటు అనేది తెలియదు. ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేడిగా మనం తిన్నామే అనుకోండి, మనకి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. మనకి డైట్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదండి. ముందు వీడియోల్లో ఇంకా మనం ఓట్స్ తోటి వెయిట్ లాస్ రెసిపీస్ని చెప్పుకుందామండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు వెయిట్ లాస్ అవ్వకపోతే మళ్ళీ నాకు రిప్లై ఇవ్వండి. ఖచ్చితంగా 10 రోజుల్లో 2 కిలోలు
మీరు వెయిట్ లాస్ అవుతారండి. నేనైతే దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను కూడా 10 రోజుల తర్వాత మీకు నేను రిప్లై ఇస్తాను. మీరు కూడా ఎంత వెయిట్ లాస్ అయ్యారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి.